ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చక్కటి ఆశీర్వాదము, చక్కటి దీవెన దేవుడు మీ అందరికీ కలుగ చేయాలని, దేవుడు ఆరోగ్యముతో ఆశీర్వాదముతో దేవుడు మిమ్మల్ని అందరిని నింపాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి ఉదయము ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత ధన్యత కదా! ఇలా మనమందరం ప్రతిరోజు కలుసుకోవటానికి దేవుడు కృపను ఆయన చూపిస్తూ ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించడం వలన మనం దేవునికి దగ్గరగా అవుతూ ఉంటాము. తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలను కూడా మనము తెలుసుకుంటూ ఉంటాం. దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన కార్యం చేస్తూ ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఈరోజు మరి యొక్క మాటను తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి ఆయన తన కృపను నాకు చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క మాటలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈరోజు దేవుని యొక్క మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ ధైర్యమును పోగొట్టుకోకండి, మీ ధైర్యమును విడిచిపెట్టకండి కదా. దేవుడు అంటున్నటువంటి చక్కటి మాట, ధైర్యమును పోగొట్టుకోబాకండి కదా. చాలాసార్లు మనము ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. చాలాసార్లు ఆ ధైర్యము మన జీవితంలో వచ్చేస్తూ ఉంటుంది. చాలాసార్లు ఆ ధైర్యాన్ని మనము నిలబెట్టుకోలేకోకుండా ఉంటాం. అంటే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మనం చూస్తున్నటువంటి స్థితిని బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమ కష్టాన్ని బట్టి చాలాసార్లు మనం ఆ ధైర్యంతో నింపబడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యం పోగొట్టుకోబాకు. ఎందుకు? నీ కార్యము ఏం చేస్తాడంట దేవుడు? నీకు ప్రతిఫలముగా ఏమి ఇవ్వబోతున్నాడు? గొప్ప బహుమానమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా! గొప్ప బహుమానము దేవుడు నీకిచ్చి నిన్ను ఆశీర్వదించిపోతూ ఉన్నాడు. గొప్ప బహుమానముతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యం లేకుండా ఉన్నావా? భయంలో ఉన్నావా? దిగుల్లో ఉన్నావా? నా జీవితంలో ఇంకా ఏమీ జరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ధైర్యం తెచ్చుకో. గొప్ప ప్రతిఫలముతో దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ ధైర్యపడబాకు. పౌలు అంటున్నాడు ఇక్కడ, ధైర్యముతో నువ్వు నిలబడు, ధైర్యముతో నువ్వు ఉండు, నా యొక్క మహిమను, నా యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ ధైర్యముతో దేవుని యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు నీ ప్రతి అవసరత, ప్రతి అక్కర దేవుడు తీర్చి నిన్ను బలపరుస్తాడు. అలాంటి కృప, దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహిస్తునుగాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. నీ సన్నిధి, నీ యొక్క కృప నిత్యము మాకు తోడేయించుతున్న ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన యేసయ్యా. ప్రభా అయ్యా, ధైర్యం తెచ్చుకో, నీవు నిబ్బరముగా ఉండని చెప్పి మాట్లాడావు ప్రభా. నువ్వు ధైర్యాన్ని పోగొట్టుకోబాకు. నువ్వు గొప్ప ప్రతిఫలమును చూస్తావు, గొప్ప బహుమానమును చూస్తావని ప్రభా నీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా, ప్రభువా నాయన, నీ బిడ్డలు ఎక్కడ, ఏ స్థలంలో, ఎక్కడ, ఏ స్థితిలో, ఎక్కడ, ఏ పరిస్థితిలో ప్రభా వారు నాయన ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు ప్రభా. అయ్యా, తిరిగి నువ్వు ధైర్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను. యేసు నీ నామమున గొప్ప బహుమానము వారు చూచుదురు కాక, గొప్ప బహుమానము వారు అనుభవించుదురు కాక, గొప్ప కార్యములు వారి జీవితంలో వారు చూచుదురు కాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, నీ యొక్క
అద్భుతమైనటువంటి కార్యములు, నీ యొక్క అద్భుతమైన కృప, నీ సన్నిధి ప్రభా నిత్యము నాయన తండ్రి ప్రభా నీ బిడ్డలకి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనని బిడ్డల్ని అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.